బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గంజాయి పీల్చుతూ పోలీసులకు చిక్కారు ఇంజనీరింగ్ విద్యార్థులు. నాగోళ్ల 5 విద్యార్థులు సిగరెట్లలో గంజాయి పీల్చుతూ అడ్డంగా బుక్కయ్యారు. వీరి దగ్గర నుంచి 2 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో గంజాయి పీల్చుతూ పోలీసులకు చెక్కారు ఇంజనీరింగ్ విద్యార్థులు. నాగోల్లో 5 విద్యార్థులు సిగరెట్లలో గంజాయి పీల్చుతూ అడ్డంగా బుక్కయ్యారు. వీరి దగ్గర నుంచి 2 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రైట్కి ఇదే విషయం మీద మరిన్ని వివరాలు శ్రీనివాస్ చెప్తారు. ఓవైపు సినీ రంగాన్ని డ్రగ్స్ మాఫియా కదిలిస్తుంటే మరోవైపు విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసిన గంజాయి మాఫియా విద్యార్థుల జీవితాలతో చిలకడమడుతున్నారు. అయితే ఇప్పటికే సిటీ అవుట్స్కట్స్లోని ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న విద్యార్థులు గంజాయి ముచ్చులో పడి మత్తులో జోగుతుంటే నిన్న ఈవినింగ్ తమకున్న పక్కా సమాచారంతో ఎల్బీనగర్ పోలీసులు ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి అందులోని 5 ఇంజనీరింగ్ విద్యార్థులను తమ అదుపులో తీసుకున్నారు. అయితే మనం చూడొచ్చు విజువల్లో ఈ నాగోల్లోని మమతానగర్లో ఉన్న ఎన్విరాల్ అనే అపార్ట్మెంట్లోని ఈ 309 రూమ్లో గత కొంతకాలంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. అయితే ఇందులో 10 మంది విద్యార్థులు ఉంటే ఆ 10 మంది విద్యార్థులు కూడా ప్రతిరోజు గంజాయిని సేవిస్తూ ఇందులో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారితో పాటు కొందరు అమ్మాయిలు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చూడొచ్చు విజువల్లో చూడొచ్చు ఇక్కడ ఆ సిగరెట్ ప్యాకెట్స్ దాంతోపాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ సిగరెట్స్లో ఆ గంజాయిని పెట్టుకొని పిక్ చేస్తున్నారని వాళ్ళు పోలీసులు అన్నారు. ఇది గంజాయి ప్యాకెట్. ఈ గంజాయి ప్యాకెట్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసుకొచ్చి ఆ సిగరెట్లో ఉన్న పొగాకుని తీసేసి అందులో ఈ గంజాయిని పెట్టుకొని వాళ్ళు స్విప్ చేస్తున్నారు. అయితే ఈ స్విప్ చేసిన తర్వాత తమతో పాటు వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ ఈ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం ఈ ఎర్మలా టవర్స్లో ఉన్న ఈ రూమ్లో ఉంటున్న విద్యార్థులు నిన్న పోలీసుల దాడిలో దొరికిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో అయితే పూర్తిగా మత్తులో చదువుతున్న విద్యార్థులను నిన్న పోలీసులు పిక్ చేశారని తెలుస్తోంది. ఈ బీర్తో పాటు గంజాయి దాంతోపాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు అనుభవాలు తెలుస్తుంది. అయితే ఈ విద్యార్థులు నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు విద్యార్థి నుంచి క్వాంటిటీలో ఒక 1/2 కిలో వరకు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు స్థానికులు. అయితే దీనిలో మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు మనకు చెప్పేది కేవలం 300 గ్రాములు 400 గ్రాముల సాచెట్లు మాత్రం తాము స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. పోలీసులు నిన్న వచ్చిన సమయంలో ఇక్కడ ఈ యాపిల్ బాక్స్లో కూడా బాక్స్లో ఇది గంజాయితో తీస్తున్నారు. ఈ స్మోక్స్ ఇవి కూడా మొత్తం గంజాయి నింపిన సాచెట్లే, సిగరెట్లే. ఈ గంజాయి సిగరెట్తో స్మోక్ చేస్తూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఇందులో పూర్తిగా మనం చూడొచ్చు నిన్న ఈ పోలీసులు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళందరినీ తమ కస్టడీ తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. వాళ్ళ విచారణలో ఆ నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు చదువు కంటే ఎక్కువ ప్రియారిటీ ఈ మందుకు, ఈ మద్యానికి, దాంతోపాటు ఈ గంజాయి మత్తులో జోగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం గత కొంతకాలంగా ఇక్కడ బ్యాచెస్ ఉండి ఇక్కడ తమకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు. అయితే మనతో ఇక్కడ స్థానికులు ఇళ్లలో ఇక్కడ ఉండే స్థానికులు ఉన్నారు, వాళ్ళ దాన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ విద్యార్థి ఏమేం చేస్తున్నారు? 4 years అవుతుందండి మేము ఇక్కడ ఉండబట్టి. ఓకే, అంటే ఈ రూమ్లో నిన్న పోలీస్ స్టేషన్ మీరు ఉన్నారు అప్పుడు? నిన్న యాక్చువల్లీ మాది అపార్ట్మెంట్ ఇది, బిల్డర్ వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం పెద్ద మనిషిలాగా పిలిపించినాం వీళ్ళను. పోలీస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అంటే గొడవ కొంచెం పెద్ద కాంప్లికేటెడ్ కాకుండా సాల్వ్ చేయడం కోసమని వచ్చారు. ఎస్ఐ గారు చెరుకు ప్రశాంత్ అందరు వచ్చిండ్రు. వస్తే ఇక్కడ బ్యాచిలర్స్ కూడా ఉన్నారు, కొంచెం చూడండి మరి వాళ్ళను, మీరు పోలీసు వాళ్ళు కదా, కొంచెం పోయి వాళ్ళకు బెదిరింపులు అలాంటివి చేస్తే వాళ్ళు స్టెబిలిటీగా చదువుకుంటారన్న ఆలోచనతో మేము పైన సందర్శించామని చెప్పాము ఎస్ఐ గారితో. మధ్యరాత్రి ఈ అపార్ట్మెంట్కి దారుణమైన ఏంటంటే మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం సీసీ కెమెరాస్ పెట్టమని. సీసీ కెమెరాస్ లేవు ఈ అపార్ట్మెంట్కి. ఇలాంటి వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీగా ఉన్న రూమ్ లాగా ఎంచుకున్నారు వాళ్ళు. అంటే గతంలో ఎప్పుడైనా ఇక్కడ వాళ్ళు తాగి న్యూసెన్స్ ఏమైనా చేసినా మీరు చూసారు? ఇక్కడ తిరుగుతూనే ఉంటారండి, కానీ ఎవరు పట్టించుకోరు. తిరుగుతూనే ఉంటారు, తాగుతారు, తిరుగుతారు, సిగరెట్లు ఓపెన్గా తాగేస్తుంటారు. మరి అది సిగరెట్ల గంజాయి నిన్న జరిగింది అయితే ఏంటంటే సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతున్నారు వీళ్ళు. సో మేము నిన్నటితో అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు తాగినా గంజాయి తాగుతున్నారేమో అని నా ఆలోచనకు వచ్చేసినాం. ఎందుకంటే మిస్బిహేవింగ్ వాళ్ళది. అంటే
పెద్దవాళ్ళు వస్తున్నారు, మర్యాద ఇవ్వాలి. మనం మామూలుగా ఇప్పుడు సంబోధన ఎట్లుంది, మీరు మేడం ఇట్లా, వాళ్ళ అంతా ఏం లేదు, ఏంటి అనే టైప్లో వాళ్ళు మాట్లాడాలి చేయడం. వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారైతే అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, మా సిస్టర్స్ అని చెప్తారు. మరి సిస్టర్స్కి అన్నలకు వాస్తవానికి నిజమైన సిస్టర్ అయితే ఇంకో పరాయి వాడు ఉంటే రానియరు. నిన్న వీళ్ళని పోలీసులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏమేమి రికవరీ చేస్తారు మీరు చూస్తారా? చూసానండి. ఫోన్స్, క్యాష్, ప్లస్ గంజాయి, ఐఫోన్ డబ్బాలో అక్కడ ఇక్కడ దొరికిన గంజాయి, ఇవన్నీ. గంజాయి ఎక్కడ దొరికింది? వాళ్ళకి ఐఫోన్ డబ్బాలో దొరికింది గంజాయి, మీరు చూసారా అది? చూసామండి. ఎక్కడ ఉంది గంజాయి? అంటే మేము యాక్చువల్ గంజాయిని గుర్తుపట్టాము, అదే ఆకులాగుంది. ఇదేనండి, ఇదే పౌడర్ అండి. ఇదే చాలానే దొరికినాయండి, అన్ని కవర్లలో ఎక్కడో దొరికినాయండి ఇవన్నీ. మళ్ళీ ఇంకా సిగరెట్లలో కూడా నలిపితే ఇదే వచ్చిందండి. ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు అనేక ఇబ్బందులు గుర్తున్నా కూడా ఇక్కడ బ్యాచిలర్స్గా ఉండిన విద్యార్థులు అనేక అసాంఘిక కార్యకలాపాలు పాల్గొంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి జరగకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ తెచ్చేందుకు వాళ్ళలో మార్పు తీసుకురావాలంటున్నారు స్థానికులు. కెమెరా పర్సన్ బానుతో శ్రీనివాస్, V6 న్యూస్, నాగోల్.